నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నిన్న మీ ఇంట్లో ఏం తిన్నారబ్బాయి అంటే గుర్తుండదు. నిన్న తిన్న కూరే మనకు గుర్తుండదు సార్. ఒక్కోసారి నిన్నది గుర్తుందని కూడా మొన్నది గుర్తుండదు. ఒక్క మాట అడుగుతాను, చెప్పండి బాబు, మీ నాన్నగారి పేరు జమాల్ సాహిబ్ గారు. వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్నగారి పేరు కలాస్. పేష్మం గారు మీరు చెప్పండి, మీ నాన్నగారి పేరు కాన్సైద్ గారి నాన్నగారి పేరు వాళ్ళ నాన్న పేరు కలాస్. రేపు మన పిల్లలకి కూడా చెప్పరు. ఎందుకు అనంటే ఫోన్ ఇచ్చావు కదా కలాస్. వాడు నువ్వు చచ్చిపోయినా కానీ ఏ ఫేస్బుక్లోనో ఉంటాడు, ఏ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటా ఉంటాడు, ఎక్కడో ఏ ఆటలో పాటలో ఆడుతుంటాడు. మీ నాన్నగారి పేరు చెప్పండి. సీతారాం. వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ నాన్న పేరు పాపం ఒక మార్క్ ఎక్కువ సంపాదించుకున్నాడు. వాళ్ళ ముత్తాత పేరు చెప్పాడు. రేపు మన పిల్లల పరిస్థితి ఇలా ఉండదు. సాధారణంగా జీవితం ఏదండి. ప్రతి వాడు ఏమనుకుంటుంటే లోకంలో సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, జుయ్యన లిన్నాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి వల్ బనీన వల్ కనాతిరిల్ ముకంతరతి మినజ్ జహబి వల్ ఫిజ్జతి వల్ కైలిల్ ముసవ్వమతి వల్ అనామి వల్ అర్స్ జాలిక మతాఉల్ హయాతిద్ దునియా. ప్రతి వాడికి స్త్రీలు అందమైనటువంటి భార్య కావాలని కోరుకుంటాడు, గుమ్మడికాయలు లాంటి మగపిల్లలు కావాలని కోరుకుంటాడు, మంచి వాహనాలు ఉండాలని కోరుకుంటాడు, ఏసీ కార్లు కావాలని, అందమైనటువంటి భవంతులు కావాలని, బంగారు రాసులు కావాలని, సేద్య భూములు కావాలని. ఇవన్నీ గుండె కొట్టుకున్నంతసేపే అన్నాడు. ప్రతి వారికి 3 స్నేహితులు ఉంటారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. మొదటి స్నేహితుడు నువ్వు చచ్చిపోగానే నీ నుంచి దూరం అయిపోతాడు. నువ్వు చచ్చిపోయావంటే జేబులో ఉన్న ఏటీఎం కార్డులు, జేబులో ఉన్నటువంటి క్రెడిట్ కార్డులు, జేబులో ఉన్నటువంటి పైసలు మొత్తం తీస్తారు, పర్సు తీసుకుంటారు. మొదటి వాడు వెళ్ళిపోయాడు. రెండో స్నేహితుడు నీకు గుసులు చేయించిందాకా ఉంటాడు, స్నానం చేయించిందాకా ఉంటాడు, నిన్ను శ్మశానంలో కాటికి తీసుకెళ్లేదాకా ఉంటాడు, కాటిలో కాల్ చేసిందాకో లేకపోతే నిన్ను బూట్ చేసిందాకో ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఉంటాడండి. ఏమండి మా ఆయన ఎప్పుడు భయం, నేను లేకపోతే వంటకి ఎప్పుడు కొనుక్కోడు, వాళ్ళ తమ్ముడినో వాళ్ళ అన్నయ్యనో పిలుచుకునేవాడు. ఇప్పుడు ఈ సమాధిలో శ్మశానంలో ఆయన ఒక్కడే ఉండలేడండి. ఏ భార్యతో భర్త ఉండదు, ఏ భార్య భర్త దగ్గర ఉండదు, ఏ భర్త ఏ భార్య దగ్గర ఉండడు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. ఎవ్వరు ఉండని స్థితిలో వెళ్ళిపోతాడు. లేదులేండి మాకొక్కడే కొడుకు, వీడు మా పంచ ప్రాణాలు, మా 6వ ప్రాణం వీడి కోసం ఇంత సంపాదించాము, వాడు పోయిన తర్వాత మేము ఎందుకు? ఏ తల్లిదండ్రులు కాకపోతే కొంచెం ఎక్కువ ఏడుస్తారు, ఎక్కువ గుర్తుంటారు. ఎవడు పోయినా ఈ ప్రపంచం ఆగదు. మరి దేనికి? ఏమనుకున్నాడు ప్రతివాడు? నాకు అందమైనటువంటి భార్య కావాలి, వచ్చేసింది. తర్వాత ఏమనుకుంటాడు? నాకు మళ్ళీ మంచి గుమ్మడికాయ లాంటి మగపిల్లలే పుట్టారు. వాళ్ళని ఒకరిని యాక్టర్ చేయాలి, ఒకరిని డాక్టర్ చేయాలి, అయ్యారు. వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యే సంబంధం, ఒకరికి ఎంపీ సంబంధం చేయాలనుకుంటాడు, చేసేసాడు. వాళ్ళకి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ గుమ్మడికాయ లాంటి మనవల్లే పుట్టాలి అనుకుంటాడు. వీడికేమో అందమైన అమ్మాయి కావాలి, ఎవరో కనిపించితే వీడికి మట్టికి నాకు అబ్బాయి కావాలి. అమ్మాయి పుడితే చంపేస్తా అంటాడు. తప్పెవరిది? నీదేరా నాయన, అమ్మాయిది కాదు. చాలా చోట్ల మనం చూస్తున్నాం, అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, నీ చేతిలో లేదు. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్దు యఖ్లుకు మా యషాఉ యహ్బు లిమన్ యషాఉ ఇనాసా వ యహ్బు లిమన్ యషాఉ ذుకూర్. భూమి ఆకాశాల సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తి. ఆయన కోరిన వారికి అబ్బాయిలను ఇస్తాడు, ఆయన కోరిన వారికి అమ్మాయిలను ఇస్తాడు. అమ్మ నీకు ఎంతమంది పిల్లడు? నాకు 3 అబ్బాయిలేనండి. అమ్మ నీకు ఎంతమంది? నాకు 4 అమ్మాయిలేనండి. ఒకరికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, 2 అబ్బాయిలు, 1 అబ్బాయి. మనుషుల చేతుల్లో లేదు ఎగిరి కోసుకోవటానికి. సరే, అక్కడ కూడా నాకు గుమ్మడికాయలు లాంటి ఆ మనవళ్ళే పుట్టాలని అంటాడు. ఒకడికేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, ఒకడికేమో బిట్స్ పిల్లానీలో చదివించాలనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇంకా డెవలప్ చేయాలనుకుంటాడు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఇడిపోతాడు, ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఉంటాడు. మనవాళ్ళు పెరిగి పెద్ద అయిపోయినాక ఇక్కడ ఉంటాడేంటి? ఎందరో వెళ్ళిపోయారే బాబు, నువ్వు నేను ఎంత. పాయింట్ అర్థమైందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్లే. మరి రంజాన్ మాసం రాబోతుంది. మరి రంజాన్ మాసంలో ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నావా? ఎప్పుడన్నా నీ జీవితంలో 30 రోజులు ఉపవాసం ఉన్నావా?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, కుతిబ అలైకుం సియామ్ కమా కుతిబ అలల్ లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఉపవాసం నీ మీద విధిగా చేయబడింది. సూర్యోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమైన మధ్య నుంచి సూర్యాస్తమయమయ్యేదాకా పచ్చి మంచిళ్ళు కూడా ముట్టకుండా అందమైన భార్య పక్కనే ఉంటుంది. ఆహార పదార్థాలు టేబుల్ మీదే ఉంటాయి. చల్లని నీళ్లు ఫ్రిడ్జ్ లో ఉంటాయి. చూసేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. తాగుతావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నువ్వు ఖమ్మం వెళ్ళిపోయావు. అసలు నువ్వు ఉపవాసం ఉండే, టోపీ లేదు, గడ్డం లేదు, ఊరకంత బాబాయ్ వెళ్ళిపోయావు బాబాయ్ నువ్వే. అసలు నువ్వు ఉపవాసం ఉండవు, ఎవరికి తెలియదు ఉపవాసం ఉండవు అన్న సంగతి. నేలకంతా ఇప్పుడంటే ఫిబ్రవరిలో వచ్చిందంటే రేపు 20వ తారీఖు 19వ తారీఖు స్టార్ట్ అయింది. మొన్న మే నెలలో జూన్ నెలలో వచ్చింది 42 డిగ్రీల సెల్సియస్. అంత భయంకరమైనటువంటి ఎండాకాలంలో కూడా నాలిక దప్పికతో పెడసగట్టుకుపోయినా, కడుపు ఆకలితో నకనకలాడుతున్నా ఎవరికి తెలియదు. అబ్బాయి 1 లీటర్ నీళ్ళు అబ్బాయి అని చెప్పేసి ఒక ప్లేట్ గారె లేకపోతే ఒక ప్లేట్ బజ్జీ తినేసి శుభ్రంగా మూడు తీసుకొని బయటకు వచ్చామనుకో, ఏంద్రా నువ్వు తింటున్నాను ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నా అడుగుతాడా? నా స్వామి నన్ను చూస్తున్నాడు, ఆయన ముందు నేను జవాబు చెప్పాలన్న భయం. ఒక్కోసారి వజూ చేసేటప్పుడు చల్లటి నీళ్లు, మంచి నీళ్లు మోహం కడుక్కుంటాడు, నాలుగు కూడా కడుక్కుంటాడు. ఎందుకంటే మిస్వాక్ చేస్తాడు కాబట్టి. తర్వాత ఆ నీటి చుక్కని ఇక్కడ గేటేస్తాడు. ఒక్క చుక్క కూడా దిగనీయడు. ఎందుకంటే ఆ చుక్క దిగితే నా ఉపవాసం భంగం అవుతుంది. ఆ స్వామి నన్ను ఇష్టపడ్డాడు, అది తక్కువ. ఒకడు ఏం చేస్తా తెలుసా, మధ్యలో ఇఫ్తార్ అయిపోయిందో లేదో గఫా 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 లాగుతుంటాడు. నీ దుంప దగ్గర నీ ఉపవాసం పనికిరాదు. అసలు ఉపవాసం ఉన్నప్పుడు వాటిని ఇడిచిపెట్టురా, నీకు మంచోడు అవుతావు. జబ్బులు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి, గుండె జబ్బులు వచ్చేస్తాయి, నీ లివర్ పాడైపోద్ది. తాగుబోతానని అనుకోవాలి. సిగరెట్లు, పాన్పరాగులు, గుట్కాలు తినేవాడు వాటిని ఇడిచిపెట్టేసేయాలి. అందమైన భార్య పక్కన ఉన్నా సరే, అలంకరించుకుని ఉన్నా సరే, కామ ఉద్రేకాలను నిలుపుకొని ఈ 15 గంటల పాటు నిరంతరాయంగా తన ఇంద్రియాల ఉపవాసం పాటించడం నిజమైన ఉపవాసం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కడుపు ఉపవాసం ఒక్కటే పనికి రాదు. కన్ను ఏ చెడు చూడాలనుకుందో కట్ చేయాలి. చెవి ఏ చెడు వినాలనుకుంటుందో ఆ చెడుని విడిచిపెట్టాలి. మహాతల్లులు ఉండరక్క చెల్లెళ్ళు ఎంత పక్కింటోళ్ళు అమ్మాయి చెవులు కోసుకుని అన్నం టైం అమ్మాయి తర్వాత తినసలకి ఏమని చెప్పు. ఎందుకంటే అది భోజనం పాపం. అబ్బో అసలు పక్కోళ్ళ ముచ్చటంటే ఎంత ఆనందం అంటే అసలు కొంత నిజంగా ఈ బీపీలు షుగర్లు ఎందుకు వచ్చినాయి తెలుసా? పక్కోళ్ళ ముచ్చటతోనే. ఇంటి ముచ్చట్లు పట్టించుకోరు అసలు. ఈడేమైనా పని అసలు ఇంకోటింది, ఈడి దగ్గర లేదు అన్న బాధ కంటే వాడి ఇల్లు ఎలా కట్టాడురా, వాడు కారు కొన్న అమ్మాయి తెలుసా, కారు కొన్నాడంట, అమ్మాయి తెలుసా బంగారం తీసుకొచ్చాడంట, ఎంత టెన్షను అసలు. ఆ టెన్షన్తో జబ్బులని వచ్చింది. ఒకప్పుడు ఎవరైనా చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, అసలు ఈ కులం ఆ మతం అనేది ఉండదు. బాబాయ్, తమ్ముడు, అన్నయ్య అందరు ఉండేవాళ్ళు. ఇప్పుడు సొంత అన్నయ్యని కూడా అన్నయ్య అనట్లా. పాయింట్ అర్థమైందా? మొన్న ఎవడోనండి వాడు బెత్తేసి, వాడి ఇంటి స్థలం దగ్గర బెత్తెడు దానికోసం అవసరమైతే అమ్మేస్తాను, కోట్లోనైనా మొత్తం ఫీజు కట్టేస్తాను, కానీ నీ ఎంగిలి పాలు తాగినోడే ఒక బెత్తెడు స్థలం ఒక జాన్ తీసుకుంటే ఏమైపోద్ది? ఏమైనా తీసుకెళ్తావా? ఎవడు ఏం తీసుకెళ్ళలేదుగా బాబు. నువ్వు తీసుకెళ్ళి ఫ్లేటర్కు పెడతావా, కోట్ల చుట్టూ తిరుగుతుంటావా, కేసుల చుట్టూ తింటావు. మధ్యలో శుభ్రంగా వాడు నేను ఇద్దరిని లాగేస్తా ఉంటాడు. మానవత్వంతో ఉండండి అన్నాడు. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసల 6 నెలలు ఎందుకు నా స్వామి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలోనికి పంపించాడు? నేను ఆయన దగ్గర ఏదని సమాధానం చెప్పాలి? యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లమూన్ ఇల్లా మన్ నజిన లహు రహమాను వకాల సవాబా. ఇప్పుడు ఎన్నో సాకులు చెబుతావు. నమాజ్ ఎందుకు చదవట్లేదు అబ్బాయి, మేము పొలం పనులు చేస్తాం అబ్బాయి, నువ్వు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు, నేను ఎక్కడో ఆఫీసులో చేస్తున్నాను, ఏదో ఒకటి రీజన్ చెప్పేస్తావు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు సాకులు చెప్పడానికి నీ నోటికి సీలేస్తాను. ఎందుకంటే నెరిసిన కానీ చెప్పదాలు చెప్పడమేగా. నీ నోటికి సీలేస్తాను అంటున్నాడు. ఆ రోజు ఏం చెప్తావు? ఆ రోజు నీ స్వామి ముందు, నిన్ను ఎవరైతే పుట్టించాడో ఆ పరిపాలకుడు ముందు, ఈ సమస్త జగత్తును సృష్టించి ఓ క్రమానుసారంగా నడుపుతున్నటువంటి ఆయన ముందు ఏం చెప్తావు? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద ఖలకకుం అత్వారా
అంతటి మహోన్నతుడు, శక్తిమంతుడు, సమస్త జగత్తును, సర్వలోకాలను ఎవరైతే సృష్టించాడో, పోషిస్తున్నాడో, పాలిస్తున్నాడో ఆ స్వామి ముందు జవాబు చెప్పాలి. ఆఫ్టర్లో ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసరే లైసెన్స్ చూపించంటే గడగడ వనిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి, కాదండి ఇంటికాడ ఉందండి, మర్చిపోయానండి, ఏం చెప్పాలా వల్లగా నీకు. ఒక ట్రాఫిక్ పోలీసు ముందే అలా నీ గతి అయితే, అసలు నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో ఒక నీటి చుక్క ద్వారా పుట్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ స్వామి ముందు జవాబు ఇవ్వడానికి ఏముంది? గర్వం, అహంకారం, డబ్బు, ఏ లోక జీవితం. ఊరు మొత్తం తిరుగుతాడు. మసీద్కి రమ్మంటే నాకు నడువులు ఎప్పుడు వచ్చినాయి అబ్బా, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావాలే మసీద్కి అంటాడు ఒక్కొక్క ఆయన. ఎప్పుడు వచ్చినా సరే నిన్ను కనికరిస్తాను అంటున్నాడు లోకాల స్వామి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎప్పుడైనా ప్రశాంతంగా ఆయన అడిగావా? అత్యంత అద్భుతంగా నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామిని, ఆయన సృష్టి ప్రక్రియలో అనేక దశల గుండా నిన్ను తీర్చిదిద్దాడే. ఎక్కడ కళ్ళు ఉండాలి, ఆ కళ్ళ మధ్యలో కోటేరు లాంటి ఈ ముక్కు, ఆ ముక్కు కింద 2 పెదాలు, లోపల 16 32 పళ్ళు, 2 దవడలు, ఆ మధ్యలో మాట్లాడడానికి నాలుక. సుబ్హానల్లా. మూగోడికి నాలుక ఉంటుంది కానీ మాటలు రావే. గుడ్డోడి కళ్ళుంటాయి కానీ చూడలేడే. పిచ్చివాడికి బ్రెయిన్ ఉంటుంది కానీ వాడు ఆలోచించలేడే. కనీసం గుడ్డివాడికి కన్న తల్లి కట్టుకున్న వస్త్రం ఎలా ఉంటుందో తెలియదే. ఫబియయి అలాయి రబ్బికుమా తుకజ్జిబాన్. మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడివేసిందయ్యా? క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నావే. పరిగెట్టి ఒక రోజు నువ్వు పోతావు. నువ్వు పోయిందని బాధ కంటే ఈడు నోట్లు ఎక్కడ ఎవరెవరికి ఇచ్చాడో, ఎక్కడ పెట్టాడని చెప్పేసి వాళ్ళు నోట్లు చూసుకుంటా ఉంటారు. నువ్వు పోయిందానికంటే బాధ ఆ నోట్లు ఎక్కడ పెట్టావన్న బాధే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సచ్చినోడు అసలు ఇప్పుడు పిసినారుడు ఎప్పుడన్నా చెప్పాడా వీళ్ళకి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాను చెప్పడు. ఎందుకంటే ఈ లోకంలో వాడిని వాడే నమ్ముకోడు అనమాట. అందుకని చెప్పడు. నువ్వు పోతే వాళ్ళు అవి చూసుకుంటా ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఎవ్వడు కూడా ఈ లోకంలో నీతో రాడు, ఏది నీతో ఉండదు, నువ్వు చేసుకున్నటువంటి పాప పుణ్యాలు తప్ప. ఫమయ్యామల్ మిస్కాల జరతీన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జరతీన్ షర్రయ్యరా. రవ్వంత పాపం కూడా విడవను అంటున్నాడు. రవంత పుణ్యం కూడా విడిచిపెట్టను, నీ జీవితానికి లెక్క. కాబట్టి రంజాన్ గురించి సలఫే సాలిహీన్లు, ఆ పుణ్య పురుషులు ఎప్పుడు కూడా అల్లాహుమ్మా బల్లిగ్నా రమజాన్, దేవుడా మమ్మల్ని రంజాన్ దాకా చేర్చు అల్లా, రంజాన్లో ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా, జకాతులు ఇచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా, తరావీ నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా, ఇఫ్తార్ చేసే సమయాన్ని, దువా చేసే సమయాన్ని, ఖురాన్ చదివే సమయాన్ని ప్రసాదించు అల్లా. ఎప్పుడన్నా అడిగావా? ఏదో పోతావు నలుగురితో పాటు, వంగావు, వంగినందంటే ఆ రుకులు ఏం చదువుతో తెలియదు, సజ్దాలో ఏం చదువుతో తెలియదు, అక్కడ ఉండే పేషమంగ కూడా చెప్పడానికి కూడా నువ్వు అడగవు పోస్ట్. అసలు ఆ పేషమంగర్ పనిలో ఆయన ఉంటాడు, నీ పనిలో నువ్వు ఉంటావు, వజూ చేసుకోవడం రాదు, గుసులు చేయడం తెలియదు, పోయావు నలుగురితో పాటు వచ్చావు, మేము జుమాకి వెళ్ళాం అబ్బాయి, జుమాకి వెళ్ళాం, జుమా ఎందుకు తెలియదు, జుమా నువ్వు ఎట్లా ఇష్టపడతాడు అనుకుంటున్నా నిన్ను? ఒక్కసారి ఆలోచించు. ఈ ప్రాపంచిక జీవితం గాలిలో దీపం లాంటిదన్నాడు. సముద్రంలో ఒక సూది పెట్టి ఒక చూపుడు వేలిని ముంచి ఇలా పైకి తీస్తే ఈ చూపుడు వేలికి ఎన్ని నీళ్ళైతే అంటుకుంటాయో అది ఇహలోక జీవితం, మిగతాది మహాసముద్రం, అది పరలోక జీవితం. మరి దేని గురించి నీ యాత్రమేమిటి? దేని గురించి ఈ ప్రపంచంలోనికి నువ్వు వచ్చావో ఇది గ్రహించాలి కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన మానవుని పరీక్ష కోసమే పంపాను అన్నాడు. అయితే పుట్టించిన వాడు ఆయన. అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. ఆయనే నీ సృష్టికర్త అల్లా. ఎవరైతే నిన్ను పుట్టించాడో, ఎవరైతే నీ తల్లి గర్భంలో 9 మాసాలు నిన్ను పోషించాడో, ఎవరైతే నీకు మరణమిస్తాడో, తిరిగి మట్టిలోంచి బ్రతికిస్తాడో, ఆయన్ని విడిచిపెట్టావు. ఆయన ఎవరు? పుట్టేటువంటి వాడు కాదు, ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త. లం యలిద్ వలం యూలద్. ఆయనకు జన్మ లేదు, పుట్టడం లేదు, తల్లిదండ్రి లేరు, ఆయనకు మరణం అన్నది లేదు. వతవక్కల్ వలల్ హయ్యిల్లదీ లా యమూత్. మరణానికే మరణమిస్తాడు కానీ మరణం అన్నది ఆయనకు లేదు. ఎన్నటికీ చచ్చిపోడు, చావన్నది ఆయనకు లేదు. తల్లి గర్భంలో పట్టేవాడు కాదు, ఈ భూమి మీద పుట్టేవాడు కాదు.
ఆయన తినేవాడు కాదు, త్రాగేవాడు కాదు. మా ఉరీదు మిన్హుమ్ మిన్ రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుత్యమూన్. ఆయనకి ఆకలి దప్పికలు లేవు, నువ్వు ఇచ్చేటువంటి అవసరం లేదు. ఆయన తినేవాడు కాదు, మనలాంటి శరీరము లేదు, ఆకలి దప్పికలు ఆయనకు లేవు. ఆయన నిద్రించేవాడు కాదు, కునుకు తీసేవాడు కాదు. లా తాఖుదుహుం సినతుం వలా నౌమ్. ఆయన కునుకు తీయడు, నిద్రపోడు, సొమ్మసిల్లడు, అలసిపోడు. వమా మస్సనా మిన్ లుగూబ్. అలసట అన్నది లేదు. ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలంటే ఇదా కదా మనం ఫైన్నమా యఖూలు లహు కున్ ఫయకున్, అయిపో అంటే అయిపోతుంది అన్నాడు. ఆయన సృష్టికర్త. నువ్వు ఏ దర్గాల దగ్గరికి అయితే వెళ్తున్నావో, ఏ బాబాల దగ్గరికి అయితే వెళ్తున్నావో, ఏ తావీజులు అయితే కట్టుకుంటున్నావో వారిలో ఏ మహత్యాలు లేవు. అసలు ఖురాన్ గ్రంథంలో ఎక్కడా వారి ప్రస్తావన లేదు. నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త, అంత పెద్ద ఆకాశాన్ని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాన్ని చూడు, ఎంత అద్భుతంగా సృష్టించాడో చూడు. కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలకు ఎవడు ప్రకాశాన్ని మొసిగాడో, ఎవరు ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడో, ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించాడో, సప్తాకాశాల సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడో, ఆ పైవాణ్ణి ఖురాన్ అంటుంది అల్లాహ్ సాయిబుల్ దేవుడు కాదు, అరబ్ దేశస్తుల దేవుడు కాదు. ఏమంటాడు? అరే దుర్మార్గుడా, ఆ పై దేవుడు చూస్తానే ఉన్నాడు రా నిన్ను, పై దేవుడు నిన్ను నాశనం చేస్తాడు రా. ఆ పైవాడు సమాయనుడు, ఆకాశాలపై ఉన్నవాడు. ఎవరైతే చచ్చిపోయినా కానీ ఏమంటాడు? ఏం చేస్తామనండి, ఆ పై దేవుడు వాడికి అంతవరకు పెట్టాడు, పై దేవుడు తీసుకెళ్ళాడు, పైవాడు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి మరో విషయం ఏంటి? జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చేయి. కన్న తల్లిదండ్రులు వేధించేవాళ్ళు, దూషించేవాళ్ళు, కన్న తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు సమాజంలో మనం ఎందుకు రావండి జబ్బులు? టపా టపా ఎందుకు రాలిపోరు? తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పెడుతుంటే ఒకప్పుడు అనాథాశ్రమాలు లేవు. నిజంగా 10 మంది పిల్లలు ఉండా సరే, పిల్లలకి అసలు నా పిల్లలు అందరూ గుమ్మడికాయలాగా ఉండాలి, నా పిల్లలు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, డాక్టర్ గారు ఏమైనా పర్వాలేదండి, నా బంగారం అమ్ముకుంటాను డాక్టర్ గారు, మా భూమి అమ్ముకుంటాను డాక్టర్ గారు, నా పిల్లగాడు బ్రతకాలి. ఎప్పుడైనా నా తల్లి బ్రతకాలి అని కోరుకున్నావా? ముసలిది చచ్చిపోతే చచ్చిపోయిందిలే అంటున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్. పొడుచు పెళ్ళామేమో బెల్లమైపోయింది, కన్న తల్లి ఏమో సేదైపోయింది. ఇప్పుడు కొంతమంది వీళ్ళు కూడా తయారయ్యారు. పెళ్లి సంబంధానికి కొత్త ఏం చెప్తున్నారు తెలుసా? అసలు డైరెక్ట్గా బయోడేటాలో అత్తమామలు ఉంటే సంబంధం మాకొద్దు అంటే, నీ పిల్లగాడు పెళ్లి చేసుకునే లోపు నువ్వు కూడా చచ్చిపోతావా? అంతేగా? అర్థం కాలేదా మీకు? అత్తామామలుండే సంబంధం వద్దు అంటే, నీ పిల్లగాడికి పెళ్ళి అయ్యేలోపు నువ్వు కూడా చచ్చిపోతావా? అసలు వచ్చిందో లేదో మహాతల్లి. అబ్బాయి నేను ఇక్కడ ఉండను, ఎవడుంటాడు ఈ వైరాలో, నేను ఈ పల్లెటూరులో ఉండను, ఉంటే హైదరాబాద్లో ఉండాలి, లేకపోతే బెంగళూరులో ఉండాలి. రేపు నీకు పిల్లగాడు పుట్టి ఆ పిల్లగాడు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత నీకొచ్చిన కోడలు కూడా నీ కొడుకు నీ నుండి దూరం చేస్తే ఆ కడుపు తీపేంటో అప్పుడు తెలిసిద్ది. ఏది ఇస్తావా? తల్లిదండ్రుల్ని, అత్తామామల్ని ఏది ఇస్తావా? బై సరదాగా ఈ బిస్కెట్లు ఏందో, ఈ బిస్కెట్ జీవాహారం అయ్యా, ఇది దొరకవు మీకు. బిస్కెట్లు దొరుకుతాయి, మళ్ళీ ఇంకో ప్యాకెట్లు ఇక్కడ బేకరీకి వెళ్ళారు అనుకో, ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. ఏమన్నా టైం ఎంత అయిందని చెప్పేసి. కాబట్టి సోదరులారా, తల్లిదండ్రుల యొక్క గొప్పతనం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది, తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది. ఎందుకంటే నీ తల్లి కడుపు చించుకొని, పేగు తెంచుకొని, తన ఎర్రటి రక్తాన్ని తెల్ల పాలుగా మార్చి 2 సంవత్సరాల దాకా నీకు పాలు పట్టింది, నడకలు నేర్పించింది, మాటలు మాట్లాడించింది, గోరు ముద్దలు తినిపించింది. ఎక్కడైనా వెళ్తే ఎవరైనా తెస్తే కొంగును ముడేసుకొని నా పిల్లగాడికి తినిపించాలి, నా బిడ్డకు తినిపించాలి అని చెప్పి తినిపించింది. నీకు గోరు ముద్దలు తినిపించింది. ఎప్పుడైనా తల్లికి అమ్మా కనీసం నోరారా అన్నం తిన్నావా అని ఎప్పుడన్నా అడిగావా? భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. ఎందుకనే? తల్లిదండ్రులు ఏడిపించేవాడు, తల్లిదండ్రులు వేధించేవాడు, దూషించేవాడు, వాడు నెలకి లక్షల్లో సంపాదించిన పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నా వాడి జీవితంలో ప్రశాంతత ఉండదు. వాళ్ళ నానంట పొలుగు పార తీసుకొని గొంతు తిత్తనాడు. ఏంది నాన్న గొంతు తిత్తనా అంటే, మా నాన్నకన్నాడంట. వాడికి కొంచెం వాళ్ళ నాన్న రెస్ట్ తీసుకునేటప్పుడు వీడు మళ్ళీ పొలుగు పార తీసుకొని తవ్వుతున్నాడు. వెనుక తిత్తనా అంటే, మీ నాన్నకు నువ్వు తిత్తనావు కానీ నేను నీకు తిత్తనాలి అన్నాడు. నిజమే కదా, చూసే తాత మన ఉండదు. అదే
నిజం చప్పట్లు వినండి, యథార్థం. అంటే నువ్వెలా ఉన్నావో, నువ్వెలా చేస్తావో, రేపటి నీ రోజున నీ కూడా అదే భరతం రాసుకో. నువ్వెట్లా ఏది ఇస్తున్నావో రేపు నీకొచ్చే కోడలు కూడా నిన్ను అలానే ఏడిపించింది. అసలు స్ట్రాటజీ ఎలా మారిపోయింది తెలుసా? వీళ్ళు ఏమంటారంటే, అబ్బో మా అల్లుడు బంగారు కొండయ్యా, మా అమ్మాయి ఏది చెబితే అది వింటాడు, మా కొడుకున్నాడే పనికి మళ్ళీ చెత్తేదవా, మా అమ్మ వాడు భార్య చెప్పినట్టు వింటాడంట. అర్థమైందా? వీళ్ళ అల్లుడేమో బంగారు కొండ అంట, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు వింటాడంట. కొంగును ముడేసుకుంది అమ్మాయి. మరి వాళ్ళ కొడుకేమో పనికి మాలిని చెత్తోడంట, ఎందుకంటే భార్య చెప్పినట్టు వింటాడంట. అంటే నీ కూతురు మాట నీ అల్లుడు వినాలని నువ్వు ఎలా కోరుకుంటావో వాళ్ళు అనుకోరా? ఎంత దారుణం! అణిగి మణిగి ఉండండి, తల్లిదండ్రులు సేవ చేయండి. అత్తామామలు కూడా అంతే, కోడల్ని కూతురులాగా చూడాలి. ఇప్పుడు చూడు, ఎప్పుడైనా టీ తీసుకురమ్మంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొస్తా జారి పడిపోయింది అనుకోండి, కూతురు అనుకో, అమ్మో ఏం కాలేదు కమ్మ, జాగ్రత్త, పోతే పోయింది, పాడు కప్పు ఇంకోటి కొనుక్కోవచ్చు, నీ చేతికి ఏం తగ్గలేదుగా అంటది. అదే కోళ్ళని అనుకో, కళ్ళు కనపడుతుందా? డబుల్ డైమెన్షన్ ఇది. కూతురైతే నువ్వు జాగ్రత్త అమ్మో, కప్పేగా పోతే పోయిందో పాని, పాడు కప్పు ఏం కలదమ్మో, జాగ్రత్త 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 అమ్మో. అదే కోళ్ళైతే కళ్ళు కనపడతల్లా, అంత అజాగ్రత్త నీకు. నీ కూతురు కూడా ఇంటికి వెళ్ళి దీపం పెట్టాలిగా. నీ కూతురు ఒక ఇంటికి వెళ్ళి దీపం పెట్టద్దా? నీ ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డను కూడా నువ్వు కూతురులాగా చూడు. నీ కూతురు కూడా కూతురులాగా గౌరవించబడిద్ది. ఏది నువ్వు నాటితే అదే బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో. వేప చెట్టుకి మామిడికాయలు రావు, తుమ్మ చెట్టుకి గులాబీ పూలు వస్తాయేంటి? నువ్వెలా, నీ యాటిట్యూడ్ ఏంటి అదే. నువ్వు సినిమాలు చూస్తే నీ పిల్లగాడి సినిమానే చూస్తాడు, అసాగిస్తాను. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా? రంజాన్ వచ్చింది, ఎప్పుడన్నా ఉపవాసాలు ఉండవా? ప్రాపంచికమైనటువంటి ఈ క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ప్రాకులాడుతున్నా. చచ్చిపోయాడు అనగానే ఎప్పుడు బారేస్తారండి అని అడుగుతారు. లేదులేండి, పెద్ద 5 అంతస్తులు బిల్డింగ్ కట్టారు, మేము అసలు వైరాలో ఒకప్పుడు ఏమీ లేదండి, మా నాన్న మొత్తం బిజినెస్ చేసేసి ఎన్నో రకాలుగా సేకరి చేసి మాకు ఈ స్థాయి తీసుకొచ్చాడు. 5 రోజులు చూసుకొని ఆరో రోజు పారేస్తామంటారా? నువ్వు చచ్చిపోతే ఎప్పుడు బారేది? అమ్మాయి కానివ్వండి, అయిపోయింది, ఏడిస్తే మటుకు వస్తాడంటావా? ఏడిస్తే తలనొప్పి వచ్చింది, పిల్లలు భయపడతారు. కానీ మరి దూరం నుంచి వచ్చారు, జరగాల్సిన కార్యక్రమం జరగండి. మరి గుంతకెళ్ళారా, గుడ్డ తీసుకొచ్చారా, మరి నీళ్ళకి ఏర్పాటు చేశారా? నువ్వు పోయిన తర్వాత చెప్పుకునే మాటలు. దానికోసం ఎందుకు తగులు? దానికోసం ఎందుకయ్యా ఈ అనిశ్చితమైనటువంటి ఈ ప్రాపంచిక జీవితం కోసం ఎందుకు ఇన్ని రకాలైనటువంటి అకృత్యాలు? మొన్న చూశారుగా మీరు, 3 బిడ్డల్ని చంపేసింది అంటండి బాబు, అడ్డమని. పెరుగన్నంలోనే ఏదో కలిపేసింది, తెలుసుగా ఇక్కడే. అసలు ఒక్కొక్క ఆమె అయితే కోసి ముక్కలు చేసి డ్రమ్ములు పెట్టిందంట, మొన్న ఇంకొక ఆమె మిక్సీ చేసింది. ఎంత దారుణం! నిజం. ఫోన్లు వచ్చిన తర్వాత ఎన్నో జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి. అసలు ఎవడు కూడా ఆ ప్రేమలు, అనుబంధాలు, విలువలు లేవు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే, సృష్టికర్త ఒకడున్నాడు అని నువ్వు భయపడకపోవడం. ఎవడు చూశారులేండి చచ్చిన తర్వాత, చూస్తావు పోయిన తర్వాత నువ్వు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడైతే నీ గుండె ఆగిపోద్దో, ఎప్పుడైతే నేను సమాధులు పెడతారో, నీ మీద మట్టేస్తారో, 40 అడుగుల దూరం రాగానే చెప్పుల చప్పుడు వినుచుండగానే నీకు అర్థమైంది, మా అన్నయ్యలు వెళ్ళిపోతున్నారు, మా పెద్దనాన్నలు వెళ్ళిపోతున్నారు, మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, స్నేహితులు వెళ్ళిపోతున్నారు, ఇంటి పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. చెప్పుల చప్పుడు వినుచుండగానే మున్కిర్ నకిర్ వస్తారు, నిన్ను ప్రశ్నిస్తారు, ఎవరిని నువ్వు ఆరాధించావు? నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించినటువంటి ఆ సమస్త జగత్తును సృష్టించినటువంటి దైవాన్ని ఆరాధించావా? లేకపోతే మీ పెద్దోళ్ళు, మీ తాతోళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారాలను, ఏ దర్గానో, ఏ బాబానో, ఏ వలీనో నువ్వు ఆరాధించావా? ఆ రోజు నీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? నరకం నీ కోసం మాటేసి ఉంది. ఎంతమంది కడుపులు కొట్టాను, ఎంతమంది నోళ్లు కొట్టాను, ఎన్ని అబద్ధాలు ఆడావు నువ్వు, ఎన్నిసార్లు తల్లిదండ్రులను వేధించావు. నీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు పాపం వాళ్ళు. ఎన్నిసార్లు ఇక్కడ మాటలు అక్కడ చేర్చావు, అక్కడ మాటలు ఇక్కడ చేర్చావు, చెప్పకపోయినా వాళ్ళ మధ్య తగువులు పెట్టావు, ఎన్నో కాపరాల్లో నిప్పులు పోసావు. నీ జీవితం మొత్తం కూడా లెక్కనుంది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఎవరు లేదు. ఇప్పుడు ఇక్కడ రికార్డింగ్ జరుగుతుందండి. ఇప్పుడు పెద్ద
షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళామనుకోండి, సూపర్ మార్కెట్ దేంట్లోనో ఒకడు పల్లెటూరు నుంచి వచ్చాడు, వాడికి తెలియదు పాపం, అన్నీ ఎదురుగానే ఉండే, ఎవడు చూడలేదు కదా చెప్పించి టక్క 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 మొత్తం లానేస్తున్నాడు, కింద ప్యాంట్లు వేస్తున్నాడు, పైన వేసాడు, జేబులు వేసాడు, ఏమి తెలియనట్టు వెళ్తున్నాడు. వాడు మేనేజర్ మూలలో కూర్చుంటాడు పైన సీసీ కెమెరాల ముందు. అరే వాడు గలచక్కవాడు బట్టలు అంటారు అన్నాడు. ఈడేమన్నాడు, ఎవడు చూడలేడు, ఈడు తీసేటప్పుడు ఈడు అన్ని చుట్టుపక్కల మొత్తం చూసే తీశాడు, ఒక్కడు కూడా చూడలా. ఏందండి అసలు, నేను ఎందుకు తీసుకొచ్చాను నన్ను? అరే నువ్వు ఎందుకు జేబులు వేసుకున్నానా, నువ్వు చూసావా? అసలు నీకు తెలుసా నేను ఎందుకు తీసుకుంటానండి, నేను దొంగను కాదు. దొంగోడు ఇంకా ఎక్కువగా వాదిస్తాడు నీకంటే బాగా. సరే వాడు అటు యాక్షన్ చేశాడు. సీసీ కెమెరాను కొంచెం రిమైండ్ చేసామనుకోండి, ఎప్పుడు నువ్వు ఏది తీసుకొని ఎక్కడ జేబులు వేసుకున్నా మొత్తం కనపడింది. చూశాడు, బెత్తరపోయాడు. మానవులారా, ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ కైనయ్యరా ఓమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా. రవ్వంత పాపాన్ని విడిచిపెట్టను, రవ్వంత పుణ్యాన్ని విడిచిపెట్టను. నీ ఊహ తెలిసిన కాడి నుంచి ఊపిరాగిపోయేదాకా, పడక మీద లేచిన కాడి నుంచి పాడ మీదకి ఎక్కేదాకా నీ లైఫ్ మొత్తం కూడా రికార్డింగ్ ఉంది అన్నాడు. ఈ రోజు ఎవరో పక్కింటోడో ఎదురింటోడో చెప్పానుకోండి, వాళ్ళకి మాకు తగువైందిలేండి, అందుకని మా సంబంధం జడగొడతానికి అట్ట చెప్పారులే, మా వాడు తాగుపోతాడని తిరిగిపోతాడని ఏదో సంబంధం చెప్పేస్తాం, అవునా కాదా? రేపటి రోజున నరకానికి దగ్గర తీసుకురాబడినప్పుడు నీ కళ్ళు సాక్ష్యమిస్తాయి, అల్లా 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 ఈ దుర్మార్గుడు నా చేత ఈ జూయించాడు, ఖురాన్ని ఎప్పుడు చదివించలేదు, అల్లా ఈ దుర్మార్గుడు నిన్ను సినిమా థియేటర్కి తీసుకెళ్లాడు, బార్లకు తీసుకెళ్లాడు, ఏ రోజు మసీదుకి తీసుకెళ్లేదు, నీ కాళ్ళు సాక్ష్యం ఇస్తాయి. అప్పుడు ఎవరు మేము చూద్దాం? అప్పుడు నీ బాడీ పార్ట్స్ నీ గురించి సాక్ష్యం చెబుతాయి అంటున్నాడు. అప్పుడు ఎవడు ఏం చెబుతాను, ఎవడో చెబితే కదా నీ బాడీ నీ గురించి చెబుతుంది. కాబట్టి అసలైన జీవితం ఇది కాదు. మానవత్వంతో బతకండి. 4 రోజులు ఈ కులం ఆ కులం ఎన్ని మనం పెట్టుకున్నాం, వృత్తులు బట్టి కులాలు వచ్చాయి. మనం ఈ దేవుడు స్వతహాగా పెట్టలేదు తక్కువ కులం ఈడు ఎక్కువ కులం, మానవులందరూ సమానమే. మానవులందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త కూడా ఒక్కడే. జనన మరణములు లేనటువంటి వాడు, ఆకలి దప్పికలు లేనటువంటి వాడు, కామక్రోధ మోహమ్మద వాత్సల్యంబులకు అతీతుడు, కంటికి కనబడినటువంటి వాడు, అమరత్వము కలిగినటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్తావు, ఈ జీవితానికి లెక్క అడుగుతాను అంటున్నాడు. స్వర్గ నరకాలు యథార్థం, తీర్పు దినం యథార్థం, దైవ దూతలు యథార్థం, దైవ ప్రవక్తులు యథార్థం, దైవ గ్రంథాలు యథార్థం. నువ్వు నమ్మి విశ్వసించి మంచిగా బ్రతికితే, ఇప్పుడు ఒకడు స్వచ్ఛందంగా చదువుకుంటున్నాడు, మంచిగా హోంవర్క్ చేస్తున్నాడు, టీచర్స్ చెప్పినట్టు వింటాడు, వాడు పాస్ అవుతాడు, రేపు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. వీడు చదవమంటే సర్కస్కి వెళ్ళాడు, లేకపోతే ఆటలు పాటలు చేశాడు, వాడు పాస్ అవుతాడా? అప్పుడు దాకా అంటాడు, అబ్బో తీసాను అబ్బాయి, మనకి 579 మార్కులు వస్తాయి అంటాడు. మార్కులు రిజల్ట్ వచ్చిన రోజున మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఏం రాశాడు, అవునా కాదా? అదిగో 10వ తరగతి పరీక్షల్లో తప్పినందుకు ఫలానా విద్యార్థి ఫలానా నదిలో దూకి మృతి అని రాస్తాడు. రిజల్ట్ రోజు ఒకటి ఉంది. ఎస్ మాలిక్ యౌమిద్దీన్, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి, నీ జీవితానికి లెక్క చూసేటువంటి రోజు ఉంది అన్నాడు. ఇప్పుడు పంట పండించావు అబ్బాయి, వరేస్తావు, మొక్కలు నాటావు, నారు తీసుకొచ్చేసావు, మంచి విత్తనం చేసేసి బీబీటీ వేసేసావు, వాటిని బాగా పెంచావు, నువ్వే మందులు కొట్టావు, దోమల మందు వేసావు, కలుపులు తీయించేసావు, నీళ్లు పెట్టావు, మంచి సాగు చేసావు. పంట ఏపుకు రావాలని ప్రతిరోజు ఉవ్విళ్ళు ఉరుతావు. ఒకరోజు కోతకొస్తుంది, కోత మంతం కోసేస్తావు, తర్వాత ఎండిపోతుంది, నూర్పిడి చేస్తావు, తూర్పార పడతావు, గట్టి గింజలు ఇంటికి పొట్టు తగలపెట్టేయడము, మట్టిలో దున్నేయటం వచ్చేస్తావు. నీ జీవితం కూడా అలానే ఒకరోజు లెక్క చూసి తీర్పిస్తాను అన్నాడు. కాబట్టి అలాంటి సాహిబు దేవుడు కాదండి. ఓసారి గుర్తుపెట్టి, ఉర్దూ మాట్లాడేవాళ్ళ దేవుడు కాదు. ఖురాన్ అంటే మత గ్రంథం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం లేకుండా నీకు ఖురాన్ అర్థం కాదు. ఎవడైనా సరే ఖురాన్ నాకు అర్థమవుతుంది అంటే ప్రపంచంలో ఎవ్వడు కూడా, ఎందుకంటే ఆ ఖురాన్ గ్రంథం వచ్చిందే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకం మీద. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎక్స్ప్లెనేషన్ లేకుండా, ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వివరణ లేకుండా నీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. కొన్ని విషయాలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆచరణాత్మకమైనటువంటి విషయాలు నీకు అర్థం కాదు. అందుకని అతీవుర్ రసూల్, అల్లాహ్కు విధేయత చూపండి అని చెప్పిన తర్వాత తన ప్రవక్తకు విధేయత చూపమన్నాడు.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం లేకుండా రుకు చేయాలి. ఇలా రుకు చేస్తున్నావు, ఒక వెనక రుకు అంటే వంగడం, వాడు వెనక వంగుతానంటాడు. ఒకడు సజ్దా చేయాలి, ఎలా చేయాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం టాప్ టు బాటమ్ ఏ విషయాలనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో వివరించారో వాటన్నింటిని ఆచరించి మరీ చూయించారు. కాబట్టి ఖురాన్ మరియు సున్నా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు మానవ జీవిత ఇహపర సాఫల్యాలకి సోపానాలు. కాబట్టి మనస్ఫూర్తిగా తౌబా చేయండి. తప్పులు ఉంటాయి, తప్పులు ఎవడు లేడు. అబ్బో ఈడు మిస్టర్ పర్ఫెక్ట్ అనేవాడు లోకంలో ఎవరు లేరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, దోషం ఉంటుంది, నాలో మీలో అందరిలో. కానీ ఆయన వైపు తిరిగి ఉన్నాడు. ఇలా من تاب وآمن وعمل صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات. ఎవడైతే పశ్చాత్తాపం పడి ఏడుస్తాడో, రోధిస్తాడో, దేవా తప్పు చేశాను, పొరపాట్లు జరిగినాయి, నమాజులు చదవలేకపోయాను, ఉపవాసాలు ఉండలేకపోయాను, ఏదో తాత ముత్తాతల ఆచారం అనుకుంటూ వెళ్ళొచ్చాను సంవత్సరానికి ఒకసారి, అల్లా ఇక నుంచి నా జీవితాన్ని నీకు భయపడి నీ ప్రవక్త విధానం ప్రకారం జీవిస్తాను అని నువ్వు తౌబా చేసుకుంటే, సంకల్పించుకుంటే గతించిన జీవిత పాపాలు కూడా క్షమిస్తాను అంటున్నాడు. ఇన్షాల్లా ఆచరిద్దామా? రంజాన్లో ఉపవాసం ఉందామా? ఎవడైతే ఉపవాసం ఉంటాడో అల్లా అంటాడు, సౌములి, ఇది నాది, నా దాసుడికి స్వయాన నా చేతులతో ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతుల మీదుగా నీకు పుణ్యం ఇస్తాను అన్నాడు. ఆషామాషి కాదు. ఆ రోజు నేడుస్తాడు, అయ్యో నేను ఉపవాసం ఉంటే బాగుండు. చిన్న చిన్న కారణాలకు విడిచిపెట్టకండి. నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, ఇవన్నీ ఒట్టి మాటలు మొత్తం. నిజంగా డాక్టర్ చెప్పాడు, అబ్బాయి ఉపవాసం ఉంటే నీకు ప్రాణానికి హాని, అది వేరే వ్యవహారం. ఏ చిన్న చిన్న కారణం, నేను పనిచేస్తాను, ఎండలో ఉండాలి, షాప్లో ఉండాలి, ఈ చిన్న పనులు విడిచిపెడితే చచ్చిపోయిందాకా ఉండాలి. సరే, రంజాన్లో ఒక రోజే ఉపవాసం సమానం కాదు అన్నారు. ఉపవాసం ప్రళయ దినం రోజున నీ గురించి సిఫారు చేస్తుంది. అల్లా ఈయన ఏడిపించాను, ఈయన ఇబ్బంది పెట్టాను, అల్లా ఈయన్ని అలమటింప చేశాను, భార్యకి దూరం చేశాను, ఆహారానికి దూరం చేశాను, అల్లా నీకోసం అన్నింటికి వీడికి దూరం చేశాను, ఇతన్ని నరకం నుంచి కాపాడు అని నీ ఉపవాసం నీ గురించి సిఫారు చేస్తుంది ఇన్షాల్లా.